హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం రెండు హారన్స్ 2 స్పీకర్స్ కనెక్ట్ చేసుకొని ఒక మైక్ ద్వారా మనం మాట్లాడుకునే విధంగా ఒక టెంపుల్లోకి కానీ, చర్చ్లోకి కానీ, లేదా పర్సనల్గా ఇంట్లో పార్టీస్ కానీ, లేదా మన మసీదుల్లోకి కానీ ఇలాగా వాటికి వాడుకోవచ్చు అన్నమాట. సో ఇది బడ్జెట్లో మనం రెడీ చేయడం జరిగింది. సో ఒక బ్రాండెడ్ నేమ్ ఉండే యాంప్లిఫైర్ తీసుకుంటే ఇంచుమించు మనకు 20,000 దాకా రావచ్చు. సో మనం ఏంటంటే వితిన్ యాంప్లిఫైర్ బడ్జెట్ లోపలనే విత్ అన్ని యాంప్లిఫైరు, హార్న్స్, స్పీకర్స్తో కలిపి మనం తయారు చేసుకునే విధంగా ఇది బడ్జెట్లో చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ ఫ్రంట్ వచ్చేసి మనకు వాల్యూమ్ కంట్రోలర్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలాగా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆన్ బటన్ ఇచ్చాము. ఓకే, పవర్ ఆన్ స్విచ్ ఫ్రంట్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బేస్, ట్రెబుల్, మిడ్. ఇది వచ్చేసి మెయిన్ వాల్యూమ్. ఇక్కడ మెయిన్ వాల్యూమ్ ఉంది కదా, ఇది స్పీకర్లకు వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ హార్న్స్ అనమాట. ఓకే, ఇది హార్న్స్కి వచ్చే విధంగా. ఇక్కడ తీసుకుంటే యూఎస్బి మనకు ప్లేయర్ ఉందన్నమాట. ఇది బ్లూటూత్ ప్యానల్ మదర్ బోర్డు. ఓకే, ఇది మైక్ అనమాట. మైక్ యూజ్ చేసుకునే విధంగా మైక్ సాకెట్. ఓకే, ఇక్కడ ఎలాగంటే యూఎస్బి ఎప్పుడైతే మనం ఇది ప్రెస్ చేస్తామో మనకు యూఎస్బి ద్వారా మనకు సాంగ్స్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది ఎప్పుడైతే మనం ఇక్కడ వెనకాల ఇది ప్రెస్ చేస్తామో, ఓకే, యూఎస్బి ఆఫ్ అయిపోయి మైక్ ద్వారా మనకు వచ్చే వాల్యూమ్స్ని మైక్ ద్వారా మనము కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మైక్. ఓకే, నెక్స్ట్ సెంటర్లో టీవీ అని ఇచ్చాం. బ్యాక్ సైడ్ మనము కనెక్షన్స్ ఇచ్చామన్నమాట. సపోజ్ మనము టీవీకి కానీ, లేదా మనం ఏదైనా ప్రొజెక్టర్ చేసి క్రికెట్ ఏదైనా కనెక్ట్ క్రికెట్ బయట అవుట్డోర్లో మనం క్రికెట్ ప్రొజెక్ట్ చేసుకునేటప్పుడు ఈ యాంప్లిఫైర్ని కూడా యూజ్ చేసుకొని ఫ్రంట్ లెఫ్ట్ మనం స్పీకర్స్ కనెక్ట్ చేసుకునే విధంగా ఉంది ఇక్కడ. సో ఇది అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో యూఎస్బీలో పెడతాను. ఇది ఫ్రంట్ సెక్షన్లో ఇలా ఉంటుంది. ఓకే, ఈ వాల్యూమ్, బేస్, ట్రెబుల్, మిడ్. ఇది ఓన్లీ హార్న్స్ సౌండ్. అంటే హార్న్స్ అంటే మనం ఇందాక లాస్ట్ వీడియోలో చూపించినట్టు అది హారన్ ఉంటాయి కదా, ఈ డ్రైవర్ యూనిట్స్ పెట్టి ఆ హారన్స్కి మన టెంపుల్ పైన ఉంటాయి కదా అవన్నీ వాటికి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ పవర్ ఇన్పుట్, ఓకే, పవర్ సాకెట్ అంటే కంప్యూటర్ సాకెట్ ఇక్కడ ఇచ్చాము. ఇందులో ఫ్యూజ్ హోల్డర్, ఇన్బిల్ట్గా ఫ్యూజ్ హోల్డర్ ఉంటుందన్నమాట. ఇది ఇలా పట్టుకొని ఓపెన్ చేస్తే ఇందులో ఫ్యూజ్ అంటే ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. సపోజ్ కస్టమర్కి ఒక ఫ్యూజ్ పోయిందనుకోండి, ఇందులోనే ఒకటి ఇమీడియట్గా వర్క్ అయ్యే విధంగా ఒకటి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే స్టోరేజ్ అనమాట, స్టోరేజ్ లాగా ఒకటి పెట్టాడు. ఓకే, తర్వాత ఇక్కడ బనానా సాకెట్లు ఇవ్వడం జరిగింది, బనానా సాకెట్స్. ఓకే, ఇది 2.1 క్యాబినెట్ అనమాట. సబ్బు కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇందులో మనము సబ్బు ఫర్ యూజ్ చేయడం లేదు, 2.1 కాదు, ఓన్లీ ఇది 4 అంటే 2 స్పీకర్స్ 2 హారన్లు వర్క్ అయ్యే విధంగా ఇది మనం డిజైన్ చేసాం. కాబట్టి ఇందులో ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఇది వచ్చేసి ప్లస్, ఇది మైనస్. ఓకే, ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది ఫ్రంట్ లెఫ్ట్. సబ్ అనేది యూజ్ చేయలేదన్నమాట మనం ఇందులో. సో సబ్ లేదు. నెక్స్ట్ 2.1 చేసేప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా ఇక్కడ ఫ్యాన్ అనమాట, 3 ఇంచ్ ఫ్యాన్ యూజ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్లో మనం చెప్పాం కదా టీవీ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇది, లేదా మనము సెటప్ బాక్స్కి అట్లా కనెక్ట్ చేసుకొని అవుట్డోర్లో ప్రొజెక్ట్ చేసుకునేటప్పుడు వాటికి యూజ్ చేసుకునే విధంగా ఇవన్నీ డమ్మీ అన్నమాట. ఇది ఓన్లీ ఈ 2 వర్క్ అవుతాయి. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ ఇందులో వాడాము. నెక్స్ట్ నేను స్పీకర్స్కి వచ్చేసి సపరేట్గా ఇవి మాత్రం ఓన్లీ హారన్కి వర్కౌట్ అవుతాయి అన్నమాట, వర్క్ చేస్తాయి. ఈ 2 స్పీకర్స్కి సపరేట్ అవుట్పుట్ ఈ విధంగా చేశానండి. 2 ఎక్స్టెన్షన్ వైర్ తీసుకొని ఇక్కడ ఇది కనెక్ట్ చేశాను.
ఎందుకంటే ఈ సాకెట్స్ ఇక్కడ నేను ఇలా ఇక్కడ మనం ఇచ్చేయచ్చు, కటింగ్ చేసి పెట్టచ్చు, కానీ నాకు అది ఎందుకు చేయలేదు, ఇష్టం లేదు. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అని ఈ విధంగా కనెక్ట్ చేసి ఇచ్చాను అనమాట. సో స్పీకర్లకి ఈ విధంగా స్పీకర్ సాకెట్ ఇలా ఇచ్చాను ఓపెన్గా. ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో వచ్చేసి ప్రతి ఛానల్కి 100 వాట్ వస్తుంది అనమాట. ఈ హార్న్స్ కానీ ఇందులో స్పీకర్ సాకెట్స్ కానీ ఇందులో కూడా మనకు 100 వాట్స్ అంటే 400 వాట్స్ పైన ఇది వర్క్ అవుతుంది. సో ఇదనమాట, సింపుల్గా ఉంటుంది. క్యాబినెట్ వచ్చేసి అక్రాలిక్ షీట్ వాడడం కానీ, నెక్స్ట్ ఎలాంటి ఫ్రంట్లో కూడా అక్రాలిక్ షీట్ అనేది వాడడం లేదు. ఎందుకంటే బడ్జెట్లో కావాలి కాబట్టి, బడ్జెట్లో ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనకు బడ్జెట్లో రావు, కొంచెం కాస్ట్ ఉంటుంది, ఎక్కువ అవుతుందని. అందువల్ల రెండవది ఇది స్టాండర్డ్గా మెటలే ఉంటే ఎటువంటి పగిలిపోవడం కానీ, ఒకవేళ సపోజ్ అక్రాలిక్ షీట్ వాడామనుకోండి, ఎక్కడైనా జారిపడి కింద పడిందంటే అక్రాలిక్ షీట్ బ్రేక్ అవుతుంది. సో మళ్ళీ ప్రాబ్లం అనమాట. అందుకని మనం ఇలాంటిది లేకుండా రఫ్ అండ్ టఫ్ ఓకే ఇంకా యూజ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.